మణిపూర్లో చెలరేగుతున్న తీవ్రవాదం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. హింస వల్ల ఏ సమస్య పరిష్కారం కాదని బలంగా విశ్వసిస్తుంది. ఈశాన్య భారతంలో శాంతి పవనాలు వీచాలని ఆకాంక్షిస్తుంది. బాలికలు క్రీడల్లో రాణించాలి, ప్రతిభను కనబరచాలి. తల్లిదండ్రులు అమ్మాయి అని వారిలో దాగి ఉన్న శక్తిని బయటికి రాకుండా చూడకూడదు. ఈ సమాజం లింగ వివక్ష చూపకుండా తెలివైన బాలికలను, మహిళలను ప్రోత్సహించాలి. స్త్రీ పురుష అంతరాలు లేకుండా చూడాలి. తల్లిదండ్రులకు ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఉండకూడదు. పుట్టబోయే బిడ్డ అమ్మాయని తెలిసి అబార్షన్ చేయిస్తున్నా. ఈ దుస్థితి మారాలి. పిడుగుల్లాంటి పంచులు, మెరుపులా కదిలే యుక్తి, నివ్వెరపరిచే వ్యూహం, అదును చూసి కొట్టే తత్వం, గెలిచి తీరాలనే పంతం ఆమె సొంతం. అవే భారత బాక్సర్లలో ఆమెను మేటిగా నిలిపాయి. మహిళా బాక్సింగ్ రంగంలో ప్రపంచ విజేతను చేశాయి. యువ మహిళా క్రీడాకారులకు నేనిచ్చే సందేశం ఒక్కటే: మహిళలు అబలలు కాదు, సబలలు. వారిలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయాలి. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి. దానికి నేను, నా విజయాలే సాక్ష్యాలు. పెళ్లై తల్లయ్యాక కూడా విశ్వ విజేతగా నిలిచాను. ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. 25 ఏళ్ల వయసుకే అపూర్వ విజయాలను సొంతం చేసుకున్న మేరీ కోమ్ గెలుపుదాహం తీరనిది. ఒక్కో విజయంతో అది రెట్టింపవుతుంది. అయినా ఆమె కల వేరు, సాధించాలనుకున్న లక్ష్యం వేరు. ఒలింపిక్స్ లో భారత్ కు పతకం సాధించాలి. బాక్సింగ్ లో తొలి పతకం అందుకున్న క్రీడాకారిణిగా నిలవాలన్న తపన. కానీ అర్హత సాధించే సమయంలోనే కఠిన పరీక్ష. అప్పటిదాకా ఆమె పాల్గొన్నది 48 కేజీల విభాగం. ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టింది 51 కేజీల విభాగం. ఈ సవాలుని స్వీకరించిన మేరీ మనసు రాయి చేసుకుని ఇల్లు, పిల్లలు, బాధ్యతలను పక్కన పెట్టింది. ఫిట్నెస్ ను సాధిస్తూ, పంచులు విసురుతూ, ప్రత్యర్థులను నిలువరించే వ్యూహాలకు పదును పెడుతూ లండన్ ఒలింపిక్స్ కు సిద్ధమైంది. పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటి రౌండ్లో పోలాండ్ క్రీడాకారిణి కరోలినాను మట్టి కరిపించింది. క్వార్టర్ ఫైనల్లో బలమైన పంచులతో ట్యునీషియా బాక్సర్ మావోరా రహేలిని బెంబేలెత్తించి విజయం సాధించింది. సెమీస్ లో మేరీ కోమ్. అక్కడ ప్రత్యర్థి బ్రిటన్ కు చెందిన నికోలా ఆడమ్స్ నైపుణ్యంలో నిష్ణాతురాలు. అత్యంత దూకుడుగా విరుచుకుపడే మేరీని ఆమె తగిన వ్యూహంతో కట్టడి చేసింది. ఆత్మరక్షణలో పడేసింది. అవకాశం చూసి పంచులు విసిరి పాయింట్లు సాధించింది. మేరీ ఓడిపోయింది. కానీ అశేష భారతావనికి కాంస్య స్ఫూర్తిని పంచింది. వివక్ష, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు అన్నిటినీ దాటుకుంటూ లండన్ డ్రీమ్స్ ని పండించుకున్న మేరీ అమ్మ గెలిచింది. భారత మహిళ గుండెదిటవును పిడికిలి పంచులతో ప్రపంచానికి చాటింది మేరీ కోమ్. మనసులో ఓ కల ఉన్నప్పుడు, ఓ లక్ష్యం స్థిరపడినప్పుడు, వివాహమైన, వివక్ష వెక్కిరించిన, ఒత్తిళ్లు సత్తువకు పరీక్ష పెట్టిన, మడమ తిప్పక ముందుకు సాగడమే ఈ తరం మహిళ అనుసరించాల్సిన పంథా అని చేతుల్లో నిరూపించిన సాధారణ గృహిణి, సాహస బాక్సర్ మేరీ కోమ్ క్రీడా ప్రస్థానం తరతరాలకు తరగని స్ఫూర్తి.